సంఘం ప్రతినిధులు, మహిళలు మరియు వృత్తిదారులంతా కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ వారికి జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ న్యాయం కోసం ఈరోజు ఏర్పడ్డది. దీనివల్ల కారణం ఏంటంటే మరి గత 30 సంవత్సరాల క్రితమే ప్రభుత్వం గౌడకుల సంఘానికి కేటాయించినటువంటి 5 ఎకరాల భూమిలో మరి జీవనోపాధి కోసం పెంచుకున్నటువంటి ఈత చెట్లను ఆ ఊరిలో ఉన్నటువంటి కుల దురహంకాలు అనేటువంటి మరి ట్రాన్స్ఫార్మర్ రైతు సంఘం పేరున ఉన్నటువంటి కొందరు రెడ్డి కుల దురహంకాలు మరి మిగతా వాళ్ళ సన్నిహితులను కలుపుకొని దాదాపు 300 ఈత చెట్లను మరి వాటిని నరికేసి పీకి పక్కన పెట్టడం జరిగింది. మరి వాస్తవికంగా ఈరోజు ఒక కన్న తల్లి తన బిడ్డకి ఎట్లయితే పాలిచ్చి చదువుకుంటుందో ఈరోజు సమాజానికి కూడా అమృతం లాంటి కళ్ళునిచ్చి ఈ సమాజాన్ని సంరక్షించుకుంటుంది గౌడ కులం. అట్లాంటి మరి గౌడనల జీవనోపాధి మీద దెబ్బ కొట్టినటువంటి ఈ కుల దురహంకారుల మీద చట్టపరంగా మరి చర్యలు తీసుకొని శిక్షించి మరి గౌడనల జీవితం మీద దెబ్బ మీద కొట్టినటువంటి మరి వారికి ఆ చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును తప్పకుండా మీరు ఇవ్వాల్సింది ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించి మరి తొలగించినటువంటి ఆ 300 చెట్ల స్థానంలో మళ్ళీ ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ వారి సమక్షంలో ఆ 300 చెట్లను పెట్టించి మరి ఆ డ్రిప్ పైపులని అదేవిధంగా రిగ్గు పైపులు ధ్వంసం చేసిన ఏదైతే ఉందో వాటిని కూడా వెంటనే మరి అక్కడ ఏర్పాట్లు చేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా మళ్ళీ ఇట్లాంటి దాడులు పునరావృతం కాకుండా బలమైనటువంటి మరి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిందే మేము ఈరోజు కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గ్రామంలో ఉన్నటువంటి మరి సబ్బండ కులాలంతా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మరి గౌడనలు ఏం అన్యాయం చేస్తున్నారు, ఎవరికి ఏం అన్యాయం చేస్తున్నారు. మరి మీకు ఈరోజు మీరు ఎంతో శ్రమపడి మరి అలసిపోతే మీకు సాధకాన్ని ఇచ్చేటువంటి బాధకాన్ని తెచ్చుకునేటువంటి మరి కళ్ళును మీకు అమరలాగా పోస్తున్నారు కదా. మరి మీరు ఎందుకు దాడి చేయడానికి మీరు పురిగొల్పుతున్నారు? మరి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. మరి మేము అక్రమంగా తీసుకున్న భూమి అంటే కాదు కదా, ప్రభుత్వమే మాకు 5 ఎకరాల భూమి పట్టా భూమి ఇస్తే దాంట్లో మరి జీవనోపాధి కోసం పెట్టుకున్నటువంటి చెట్లను మీరు తొలగించడం అంటే ఇది ఎంత ఘోరమైన చర్య. ఇట్లాంటి చర్యలు ఇవి సహించదగినవి కావు. ఇకనైనా ఈ చర్యలు మానుకోండి. కుల దురహంకారుల చేతిలో మీరు బలి కాకుండా ఉండండి. అన్నదమ్ములాగా కలిసి ఉండి ఊర్లో ఒక బిడ్డలుగా మనం ఉండి ఒక తల్లి బిడ్డలుగా మనం అంతా బతుకుతూ అందరూ క్షేమంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి చర్యలు ఎక్కడ జరిగినప్పటికీ కూడా వాటిని మేము తప్పనిసరిగా ఖండిస్తూ ఉంటాం. ఒక బలమైన చట్టం కోసం దీనికి రేపు భవిష్యత్తులో పోరాటం చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. మరి అందుకోసం ఈరోజు జగిత్యాల గౌడ మరి గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుల వారి సమక్షంలో మరి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి గౌడన్నలు మరి తల్లులు వాళ్ళంతా కూడా పనులు వదిలిపెట్టుకొని మాకు జరిగిన అన్యాయానికి మరి నిరసిస్తూ రేపు ఎక్కడ కూడా జరగకూడదు, ఎవరికి కూడా అన్యాయం జరగకూడదని చెప్పి మరి గొప్ప సంకల్పంతో మరి వచ్చినటువంటి ప్రతి గౌడన్నకి తల్లికి అందరికీ కూడా పేరు పేరున మరి నమస్కారం తెలియజేస్తూ మరి గౌడన్నల ఐక్యత కోసం మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరి తెలియజేస్తూ వర్ధిల్లాలి గౌడ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి గౌడ కార్మికుల ఐక్యత, శిక్షించాలి దుండగులను వెంటనే, శిక్షించాలి కుల దురహంకారులను వెంటనే, సాధిద్దాం బలమైన గౌడ కుల చట్టాన్ని, సాధిద్దాం బలమైన గౌడ కుల చట్టాన్ని, వర్ధిల్లాలి గౌడ కుల కార్మికుల ఐక్యత. జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న, అరవై పాపన్నకి జై, అరవై పాపన్నకి జై. చెట్టు తీసిన వాళ్ళని శిక్షిద్దాం, 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 చెట్టు కొట్టాలని శిక్షిద్దాం. పెత్తందారులు, 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 జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న. గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత. నశించాలి కులాంకారం, నశించాలి కులాంకారం, గౌడ బిడ్డల ఉపాధి మీద దెబ్బ కొట్టిన వారిని వెంటనే, గౌడ బిడ్డల ఉపాధి మీద దెబ్బ కొట్టినటువంటి వారి మీద వెంటనే కఠినమైన శిక్షలు, కఠినమైన శిక్షలు. అన్నా జై గౌడన్న, జై గౌడన్న. చెట్లను మొత్తం నరికేసింది. మా వాళ్ళు అడ్డం వేనా అని వాళ్ళని కూడా నరుకుతామని వాళ్ళు అడ్ చేసినప్పుడు మరి వాళ్ళు మమ్మల్ని ఉంచుతారా, ఉంచారా? మేము దాని మీద ఆధారపడి మేము బతుకుతున్నాం. మా పిల్లలైనా మేమైనా 3 రోజుల నుంచి వాళ్ళు అన్నం తినక ఏం తినక పొద్దున పోయి పొత్తికి అత్తురు.
మా బాధ లేదు. మేము పొద్దున వచ్చినాం, మా ఇంట్లో మేము నీళ్ళ చుక్క కూడా ఇప్పటికి తాగలేము. ఒక్కసారి కూడా పట్టించుకునేటోళ్ళు లేరు. మరి పట్టించుకుంటారా, పట్టించుకోరా? ఏదన్నా ఒకటి క్లియర్ గా చెప్తే అయిపోతుంది కదా. ఎన్నిసార్లు ఏ స్టేషన్ చుట్టూ తిరిగినా కానీ ఒక్కోళ్ళన్నా పట్టించుకునేటోళ్ళు లేదు. మేము పొద్దున వచ్చినాం, మాకేమన్నా అదా పీకేసినోడేమో ఇంట్లో ఉన్నాడు, మేమేమో ఇక్కడ ఉన్నాం. మాకెంత బాధ అనిపిస్తుంది. మాకు వెంటనే మాకు న్యాయం చేయాలా. ఎవరు చెట్లు పీకేసిండ్రు వాళ్ళని అరెస్ట్ చేయాలా. మాకు ఎట్లున్నదో యథావిధిగా మాకు అది సెట్ చేసింది. మేము చిన్న పిల్లలెక్క ఆదుకున్నాం. 5 చిన్న పిల్లల్ని సంవత్సరాల మేము నుంచి ఎట్లా ఆదుకున్నాము? చెట్లు పెట్టి నుంచి చిన్న పిల్లల లెక్క నీళ్లు పోసి సారి పెంచి గీత కచ్చే టైంకు మీరు తీసేసారంటే మీ ఇంటికాడ మీ ఇంటికి వచ్చి మీ పిల్లల్ని మేమేమన్నా చేస్తే మీరు ఊరుకుంటారా? మాకు న్యాయం కావాలి. మీ పిల్లల్ని ముడితే మీరు ఊరుకుంటారా? వాళ్ళు మా పిల్లలతో సమానం. మా చెట్లు అంటే మాది జీవనోపాధి అదే. మా పిల్లల్ని మీరు ముట్టిరు కాబట్టి మేము కూడా మీ పిల్లల్ని ముడతాం. మేము మీ ఇంటి దాకా కూడా వస్తాం. ఇప్పటికీ కలెక్టర్ దగ్గరికి వచ్చినాము, అందరి దగ్గర వేళ్ళు కూడా ఇప్పుడు కలెక్టర్ పట్టించుకుంటా అన్నాడు. మీరు ఏది కూడా మేము పోయి మీరు న్యాయం జరగకపోతే మీ ఇంటి ముంగడికి వచ్చి కూడా నిలబడి మాట్లాడగలుగుతాం. మేము ఇప్పటికి చర్య తీసుకోకుంటే మాత్రం దీన్ని ఇప్పటికి వదిలిపెట్టేదే లేదు. ఇంకా వారం ఎక్కడైతే చెట్టు కట్టి నరికిండో మళ్ళా వాడు అదే చెట్టు పెట్టాలి. ఎవడైతే చెట్టు నరికిండో వాడు అదే ప్లేస్ లో అదే చెట్టు పెట్టాలి. మేము ఎట్లా నీరు పోసి పెంచుకున్నాము, ఎట్లా మేము ఉన్నదో ఎట్లా బతుకుతాం? అది కూడా అట్లనే ఉండాలి. మేము బతకాలి కదా. మేము కళ్ళు తీసుకుంటేనే బతకాలి కదా. నాకేమన్నా 20 ఎకరాలు ఉన్నాయా, 30 ఎకరాలు ఉన్నాయా? మాకు ఉన్నదే అది. పొద్దున పోతే మీ ప్లేస్ మేము కష్టపడి మేము ఏదో మీ ప్లేస్ మీ సొంత భూమి అయితే మీ సొంత భూమిలో మీ ఉంటే మీరు భూమిలలో మీ ఎకరం ఉంటే సరే, ఎకరం మేము ఒప్పుకుంటాం. అడుగు పెడతాం అన్న అడుగుని మీ సొంత భూమి ఇస్తామో సొంత భూమి తీసేసినామంటే ఒప్పుకుంటాం. అది మా భూమి కాబట్టి మా భూమిలోకి వచ్చే అప్పు మీకు ఎక్కడ పెద్దోళ్ళు ఎన్నో ఇచ్చేసిరు కావచ్చు, అది నాడు జరిగిపోయింది కావచ్చు. వాళ్ళకు ఇంకా ముందు తెలుసు కూడా తెలియకుండా కావాలా? ఎకరాలకి మరి ఊరంతా తీసుకొని ఎట్లా ఇచ్చేసారు. ఇప్పుడు మా పిల్లలు ఊకుంటారా? మేమే ఊకుంటారు, మా పిల్లలు ఎట్లా ఊకుంటారు? మేము ఇక మేము ఊపిరి ఎట్లా బతకాలి? మాకు అక్కడ వారం గాని 10 రోజులు గాని ఈ న్యాయం అనేది మళ్ళా తర్వాత ఇంకొకటి అడుగు పెట్టడానికి భయపడాలి. గ్రౌండ్ లో అప్పటిదాకా మేము నీళ్ళలో, ఇట్లా పెట్టాం. చెట్లలో, 3 రోజుల చెట్లు నుంచి ముట్టాలంటే కనీసం భయపడాలి. అన్నం తింటలేరు, ఏం తింటలేరు. మా బాధ ఎవరు పట్టించుకోవాలా? పీకేసినోడేమో రూమ్ లో ఉంటాడు, మేమేమో పొద్దున్న నుంచి బీపీలు షుగర్లు ఎన్నో ఉన్నాయి. అయినా అని మేము ఏం నీళ్ళు తినక కూడా మేము రాకుండా ఇక్కడికి. వచ్చినాం ఇక్కడికి. వాళ్ళందరికీ ఏం బాధ? పీకేసినోడే మేసీ రూమ్ లో ఉంటాడు. మరి మేము అన్యాయమైన ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోనప్పుడు మేము ఎందుకు? మరి మీరే కబ్జా చేసుకుని ఉండరు, మీరే ఊరంతా. మేమే వెళ్ళిపోతాం బెటర్. మాకు న్యాయం జరిగేదాకా వారం గాని 10 రోజులు గాని 20 రోజులు గాని ఇంకొకరు భయపడాలన్నా ఇట్లా చేస్తే రేపు పొద్దున ఇంకా ఇదే పరిష్కారం ఉంటదని ఇంకెవ్వడు కూడా మళ్ళా రావాలి. జై గౌడన్న.